సో ఇప్పుడు ఈ మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాల గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. బీజేపీ పార్టీ మాట్లాడినటువంటి మాటలే దీనికి కారణమని కూడా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ. ఏంటంటే మహారాష్ట్రలో గనుక గెలిస్తే బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒకటి. ఇప్పుడు ఈ ఫలితాల ద్వారా మరి జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా బీజేపీకి కొంత ప్లస్సే కదా. అంటే వాళ్ళు అనుకున్న కూటమి భయంకరమైన విజయం సాధించడం వల్ల సో వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా రెఫరెండం అనుకోవచ్చు, లేదా ప్రజలు మా వైపే ఉన్నారు, ప్రజలు మా విధానాలను కొంత మద్దతు చెప్తున్నారు అనేటువంటి ఒక భావజాలంతో వాళ్ళ యొక్క డెసిషన్స్ని వాళ్ళు కొంత యాక్సలరేట్ చేస్తారు కదా. మోర్ ఓవర్ ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ గారు ఆ రిపోర్ట్ను రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు దాంట్లో కూడా మొత్తం డిస్కషను ఒక సెక్షన్ ఆఫ్ డిస్కషన్ కంప్లీట్ అయింది. కాకపోతే వాళ్ళు ఇంకా పార్లమెంట్లోకి దాన్ని తీసుకొని రాలేదు. గత సమావేశాల్లో తెస్తారనుకున్నారు కానీ తేలేదు. రేపు ఏమన్నా గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కానీ లేదా శీతాకాల సమావేశాల్లో ఏమైనా ప్రపోజ్ చేస్తారా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలు రావచ్చు అనేటువంటి చర్చ కథనాలు మనం జాతీయ మీడియాలో చూస్తున్నాం కాబట్టి సో ఆ దిశగా వాళ్ళు కొంత వాళ్ళ అడుగులను కొంత ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఓకే, అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఈ గెలుపు ఒక భారీ విజయం అనుకోవాలి. అవును, ఖచ్చితంగా మ్యాసివ్ విక్టరీ. విక్టరీ. అయితే ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో గెలిచినటువంటి మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు ఇటువైపు రావడానికి ఛాన్స్ కనిపిస్తూ ఉందా అంటే కనిపిస్తుందా లేదా? మీరు ఏం చెప్తారు, రావచ్చు అంటారా? అంటే ఆ రోజు ఎవరైతే ఎంపీలు ఈరోజు శివసేన సైడ్ కానీ లేదా ఎన్సీపీ సైడ్ కానీ కాంగ్రెస్ ఎంపీలు ఎలాగో రారనుకోండి. కాకపోతే ఇప్పుడు కొంత శివసేనలో ఉద్ధవ్ ఠాకరే గ్రూప్లో ఉన్నవాళ్ళు కానీ లేదా శరద్ పవార్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దే నీడ్ టు థింక్. అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత పొలిటికల్ క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా చూడాలి మనం. అంటే వాళ్ళకి ఏమనుకుంటారు, మనకు రేపు పొలిటికల్ భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మనం కొంత ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీలతో ప్రజలకు దగ్గరగా ఉన్న వాళ్ళతో నడవాలి అనేటువంటి ఆలోచన స్టార్ట్ చేస్తారు. లేదంటే మళ్ళీ మనకు పొలిటికల్ ఫ్యూచర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది కాక శరద్ పవార్ గారు ఆల్రెడీ ఆయన 85 ఇయర్స్ క్రాస్ అయింది ఏజ్. సో ఇప్పుడు మళ్ళీ సుప్రియా సులే పార్టీని తీసుకొని మళ్ళీ ఆమె రీస్టోర్ చేసి సర్వైవ్ కావాలంటే సో మళ్ళీ నీడ్ సమ్ టైమ్. సో అన్ని రోజులు ఆమె పార్టీని సస్టైన్ చేస్తుందా లేదా, ఆ ఎంపీస్ను హోల్డ్ చేస్తారా లేదా, ఇక్కడ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంత ఖచ్చితంగా పక్కచూపులు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ పక్కచూపులు చూసి పార్టీలు చేరితే కనుక మోడీ యొక్క బలం పెరుగుతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏదైతే నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు మీద ఆధారపడి ఈ ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఏదైతే అది ఇస్తూ ఉన్నారు అనే ఒక చర్చ అయితే ఉందో, సో అప్పుడు వాళ్ళు చేరితే కనుక వీళ్ళ ఎఫెక్ట్ తగ్గేటువంటి పరిస్థితి ఉండొచ్చు అంతే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా పాలిటిక్స్లో నెంబర్ గేమ్. ఇప్పుడు ఆ రోజు శివసేన ఒరిజినల్ శివసేన విడిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళు ఉన్న లెజిస్లేటివ్ సంఖ్య ఆధారంగా 2/3 ఇక్కడ వచ్చి జాయిన్ అయినారు. అంటే అప్పుడు డిఫర్మేషన్కి అట్రాక్ట్ గారు. అలాగే ఎన్సీపీ కూడా అలాగే స్ప్లిట్ జరిగింది. ఇప్పుడు ఈరోజు పార్లమెంటరీ పార్టీ ఉంటుంది కదా, అక్కడ ఏదైతే ఎన్సీపీ శరద్ పవార్ పార్లమెంటరీ పార్టీ ఉంటుంది, అలాగే శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ ఉంటుంది కదా. ఆ ఎంపీలలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 7 or 8 మెంబర్స్ ఎంపీస్ ఉంటారు. ఒక 5 మెంబర్స్ ఇటు వచ్చారనుకో, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ద పార్లమెంటరీ పార్టీ విల్ బి మెర్జ్ అన్నట్టుగా వస్తుంది. అంటే గతంలో మనకు తెలుసు ఏపీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఆ రోజు బీజేపీలో మెర్జ్ అయింది, మనం చూసాం కదా. అలాగే తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ టీఆర్ఎస్లో మెర్జ్ అయినవి. సో ఇవి దేశంలో చాలా రాష్ట్రాలలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ దిశగా కూడా రేపు రాజకీయాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరన్న పాయింట్ కొంత చాలా మంచి పాయింట్. అంటే ఈరోజు అందరూ ఏమంటున్నారు, ఎన్డీఏ అంటే కనుక నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ అన్నట్టుగా మనం చాలామంది గతంలో కూడా మనం చర్చ చేసినాం. అంటే ఇదే విషయాన్ని పార్లమెంట్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పదే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈరోజు మోడీ నాయుడు నితీష్ యొక్క డిపెండెంట్, వాళ్ళ పాదాల మీద ఆధారపడి నడుస్తున్నారు, వాళ్ళని ఊతకర్రలాగా భావించాల్సి ఉంటుంది అన్నట్టుగా ఆరోపణలు చూసినాం. సో దాని నుంచి కూడా వీళ్ళు బయటపడడానికి వీళ్ళ యొక్క రాజకీయాలు చేయొచ్చు మేబీ. సో ఢిల్లీలో జరిగే ఎన్నికల మీద కూడా కొంచెం ఇదే ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది.